హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే దొండకాయ వేపుడు. ఈ దొండకాయ వేపుడు కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ దొండకాయ వేపుడు ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఈ దొండకాయ వేపుడిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గానే కాదు, పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ దొండకాయ వేపుడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వీటెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉన్న తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల శనగపప్పు ఉడుకుతుంది. తర్వాత మూత తీసుకుని 4 ఎండుమిరపకాయలు, ఒక రబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా బాగా వేపుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే ఈ వేపుడికి చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకున్న తర్వాత 1 స్పూను కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుని బాగా వేపుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. మూత పెట్టకుండా బాగా వేపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ దొండకాయ వేపుడు అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ దొండకాయ వేపుడు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.